ప్రతిదీ వారసత్వంగా పొందిన వారికి పోరాటం అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. చూసే కళ్ళకి ఏం తెలుస్తుంది? మోసే గుండెకు మాత్రమే తెలుస్తుంది బాధంటే ఏంటో. గతాన్ని మార్చలేరు, కానీ భవిష్యత్తు మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే ప్రతి ఒక్క పరిస్థితి మీకేదో ఒక కొత్త విషయాన్ని నేర్పించే వెళ్తుంది. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. జీవితంలో ఏమైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు, కానీ ఎవరెలాంటి వారు గుర్తించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు పైకి కనిపించేలా ఎవరు ఉండరు. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. ఎవరిపైనైనా ఎంతైనా ప్రశంసలు కురిపించండి, కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం వంటిది. అవతల వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా చెల్లించడానికి ప్రయత్నిస్తారు. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మీ చేతిలోనే ఉంది. కష్టాలు ఎప్పుడు ఉండిపోవు, సంతోషాలు ఎప్పుడు దూరం కావు. అన్నిటినీ ఓర్పుతో భరించి కొన్నిటిని నేర్పుతో దాటి వెళ్ళటమే జీవితం. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. పదునైన ఆయుధం కన్నా క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. తొందరపాటులో ఉన్నప్పుడు మాట్లాడకపోవటమే మంచిది. కష్టాలను ఎదిరించే ధైర్యం, బాధలను భరించే ఓర్పు, సమస్యలను పరిష్కరించుకునే నేర్పు మీలో ఉంటే జీవితంలో మీదే గెలుపు. మనిషి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఒకే ఒక్క ఆయుధం డబ్బు. మనిషి అన్నాక మోసపోవటం సర్వసాధారణం, కానీ కొంతమంది అమాయకత్వంతో మోసపోతారు, మరికొందరు మంచితనం ఎక్కువై మోసపోతారు. మనుషులు తమ అవసరాలను బట్టి దగ్గరికి వస్తారు, వారి సౌకర్యాన్ని బట్టి దూరం అవుతారు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మీకు మంచి చేస్తుంది. అసాధ్యాన్ని సాధించే వరకు ప్రయత్నించే దమ్ము నీలో లేనప్పుడు నీ లక్ష్యం ఎప్పటికీ దూరం కాదు. మీ వాళ్ళు వచ్చారని కొసరి నీ ప్రతి విషయాన్ని వడ్డించకు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ నీ ఆనందాన్ని బహుమతిగా పట్టుకుపోతారు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చేయి. ఎందుకంటే నువ్వేం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడే మనిషితో మీరుండాలి, అంతేకాని పరిస్థితులు, సమయం, స్థాయిని బట్టి మాట్లాడే మనుషులతో ఉండకూడదు. ప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారు తిరిగి బాధపడాలని ఎన్నడూ కోరుకోకండి. తెలియక చేస్తే వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. తెలిసి చేస్తే ఆ తీర్పును కాలానికి అప్పగించండి. మీరు మాత్రం దేని గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ప్రశాంతంగా జీవించండి. అదే అన్నిటికంటే గొప్ప విజయం. ఈరోజు లేని సంతోషం రేపైనా రాకపోతుందా అనే ఆశతో బ్రతికేది మనిషి మాత్రమే. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. మీ జీవితంలో ఎదురయ్యేవారంతా మీ గురువులే. మంచివారు పాఠం నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతాడు. ఈ ప్రపంచంలో నిజాలు మాట్లాడేది ఇద్దరే, చిన్నపిల్లలు, కోపంలో ఉన్నవారు. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్ళను తెప్పిస్తుంది. ఆలోచన నీదైతే ఎంత దూరమైన వెళ్ళు. ఎవరినో నమ్ముకొనైతే ఒక్క అడుగు కూడా వెయ్యకు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వారిని నువ్వు పట్టించుకోవద్దు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వారిని అశ్రద్ధ చేయవద్దు.
నీ మనసును బాధ పెట్టే వాళ్ళను క్షమించు, కానీ నీ జీవితంలో వాళ్ళ పాత్రను అక్కడితో ముగించు. 1వ తరగతి లెక్కలు తేల్చినంత ఈజీ కాదు 1వ తారీఖు లెక్కలు తేల్చడం. జీవితం రాకముందే ఖర్చులు డిసైడ్ అయిపోతాయి. చదువు అనేది ఉద్యోగం సంపాదించడానికి సాధనం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని తనకు తానుగా ఉపాధి సృష్టించుకునేలా చేస్తుంది. ఒక వ్యక్తిని గుంపులో ఒకటిగా కాకుండా గుంపులకు మార్గదర్శకంగా చేస్తుంది. ఓర్పు చాలా గొప్పది. అది ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత గొప్పగా ఉంటుంది. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. లోపాలు ఉంటే అర్థమయ్యేలా చెప్పాలే కానీ లోకు చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు. కష్టాలొద్దు అని దైవాన్ని ప్రార్థించకు, ఎందుకంటే కష్టాలు ఎలాగూ వస్తాయి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించు. జీవితం ఎప్పుడు నీకు 2వ అవకాశం ఇస్తుంది. దాన్నే రేపు అంటారు. జీవితంలో తీసుకున్న చిన్న నిర్ణయమే ఒక పెద్ద మార్పులకు కారణమవుతుంది. నీకేమీ లేనప్పుడు నువ్వు చూపించే సహనం, నీకన్నీ ఉన్నప్పుడు నువ్వు చూపించే అణకువ, ఇవే నువ్వేంటో ప్రపంచానికి చూపుతాయి. ఇతరుల నుండి స్ఫూర్తిని పొందగలిగేవారే మరొకరికి స్ఫూర్తిగా ఉండగలుగుతారు. చిన్న చిన్న ఆనందాలే జీవితంలో పెద్ద అనుభూతిని పంచుతాయి. కొంతమంది నీ సామర్థ్యాన్ని గుర్తించనంత మాత్రాన నీకున్న విలువేమీ తరిగిపోదు. అవకాశ దృక్పథాలతో ముందుకు వెళ్ళాలే కానీ జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి జీవితం నువ్వు గతంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లోకి నిన్ను మరలా తీసుకువెళ్ళిపోతుంది. గతం నుండి నువ్వు గుణపాఠం గ్రహించావో లేదో చూద్దామని. ఒక మూర్ఖుణ్ణి ఎప్పుడూ సరిదిద్దకు, నిన్ను అసహించుకుంటాడు. ఒక విజ్ఞుణ్ణి సరిదిద్దు, నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. విద్యకు మించిన ధనం, బుద్ధిని మించిన ఆయుధం, మాటను మించిన ఆభరణం, క్రమశిక్షణ మించిన కవచం మరేమీ లేవు ఈ జగత్తులో. ఒక్కోసారి వదిలేయటం కూడా తెలిసి ఉండాలి. కొందరు వ్యక్తుల మాటలు, ప్రవర్తన, వారి ఆలోచనలు, నిర్ణయాలు మనసును గాయపరుస్తుంటాయి. వదిలేయటం అంటే ఓడిపోవటం కాదు, ప్రశాంతత కోసం తీసుకునే నిర్ణయం. జీవితంలో 10 మంది నీ వెనక లేకున్నా నీ గుణం, నీ మనసు మంచిదైతే కాలం నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. బాధను కలిగించే అనేక కారణాల నడుమ సంతోషాన్ని కలిగించే ఒకే ఒక కారణాన్ని వెతకటమే జీవితం. మధ్యతరగతి వారి జీవితం కూడా ఇంతే. ఎదగటానికి రెక్కలు ఉన్నా వాటిని కట్టిపడేసే బాధ్యతలు ఉంటాయి. బాధను కూడా ఎంజాయ్ చేస్తూ భరించడం నేర్చుకోవాలి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తోటపాలు రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడూ గర్వపడకు, ఎందుకంటే ఉదయం దాకా పూసిన పూలకు కూడా తెలియదు గుడిక సమాధిక అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.